హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. అసదుద్దీన్ ఓవైసీ ఏఐఎంఐఎం అనే ఒక వృక్షవృక్షానికి కాపలాదారుడే ఈ అసదుద్దీన్ ఓవైసీ. గత దశాబ్దాలుగా ఈ అసదుద్దీన్ ఓవైసీ రాజకీయాలలో ఉన్నాడు. హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్నాడు. ఈ వ్యక్తి ఎంత పవర్ఫుల్ అంటే తెలంగాణలో ఏ పార్టీ ముఖ్యమంత్రి పవర్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి పేరు వినగానే పోసుకుంటాడు. ఈవెన్ సెంట్రల్లో ఉన్న బీజేపీ కూడా ఈ వ్యక్తి పేరు వినగానే ఒక స్టెప్పు వెనక్కి తగ్గుతుంది. అంత పవర్ఫుల్ వ్యక్తి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిన్న ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, అసదుద్దీన్ ఓవైసీ ఒక ట్వీట్ చేసిండు. 7:03 అనుకుంటా సాయంత్రం ఒక ట్వీట్ చేసిండు. కింద మీరు చూస్తే ఆ ట్వీట్ అనేది కింద కనిపిస్తున్నది మీకు. ఏంటి ఆ ట్వీట్ అంటే, హైదరాబాద్లో 10:30-11 గంటలకి షాపులు ముయ్యండి అని చెప్తున్నారు. ఇది తప్పు. మెట్రో నగరాలలో మొత్తం 24 గంటలు షాపులు తెరిచే ఉంటాయి. కాకపోతే హైదరాబాద్లోనే ఏంటి స్పెషల్, ఎందుకని పోలీసు వాళ్ళు వ్యాపారులను బెదిరిస్తున్నారు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఒక ట్వీట్ చేసిండు అసదుద్దీన్ ఓవైసీ. ఇక సిస్టమ్ ఆ ట్వీట్ చేయగానే ఎట్లా మారిపోయిందంటే, మొత్తం రాజకీయ వర్గాలలో ఒక భయాందోళన అన్నది అది వచ్చేసింది. ఈవెన్ పోలీసులు ఎంతగా భయపడ్డారు అంటే, ఇమ్మీడియట్లీ 2-2:30 గంటల్లోనే ఇమ్మీడియట్గా ఆ ట్వీట్కి బదులిచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంది. కింద చూడండి, హైదరాబాద్ పోలీస్ ట్వీట్ ఏంటి అంటే, లేదు ఈ ప్రచారం తప్పు, మేము ఏదైతే టైమింగ్ ఉన్నాయో హైదరాబాద్లో పాత టైమింగ్లు అవే కొనసాగుతాయి, కొత్తగా టైమింగ్లు మేమేమి మార్చలేదు అని చెప్పేసి తెలంగాణ పోలీసులు బదిలిచ్చారు. ఇది అసదుద్దీన్ ఓవైసీ అంటే పోలీసులకి, రాజకీయ నాయకులకి, ఈవెన్ సీఎంకి ఉన్న భయం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒక సామాన్యుడు 100 నెంబర్కి డయల్ చేస్తే పట్టించుకునే నాదుడు లేడు. కింద నేనే చేసిన ఒక ట్వీట్ ఉంది, మీరు ఒకసారి చూడండి. 100 నెంబర్కి నేను ఫోన్ చేస్తే 1:30 తర్వాత రెస్పాన్స్ వచ్చింది. ఎంత? 1:30 తర్వాత. ఒకవేళ నా మర్డరో లేదో ఎవరన్నా లేడీస్ ఎవరన్నా మీద అత్యాచారము ఉంటే 1:30లో వాడు అత్యాచారం చేసి చంపేసి వెళ్ళిపోతాడు. మర్డర్ అయితే వచ్చి నన్ను చంపేసి 1:30లో మొత్తం ఆడ కూర్చొని బిర్యానీ తినిపోతాడు. అంత లేట్ రెస్పాన్స్ వచ్చింది. ఒక సామాన్యుడు 100కి డయల్ చేస్తే వచ్చిన రెస్పాన్స్ అంత లేట్ ఉంటే, ఒక నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ లాంటి నాయకుడు ఒక ట్వీట్ చేస్తే మొత్తం పోలీసులు, రాజకీయ నాయకులు, పార్టీలు మొత్తం ఇటు గడగడగడగడలు ఆడిపోయినాయి. ఇది అసదుద్దీన్ ఓవైసీకి ఉన్న పవర్. ఇక నేను ఎందుకని సెంట్రల్లో బీజేపీ కూడా వెనక్కి తగ్గుతుంది అంటే, మీ అందరికీ తెలుసు బీజేపీ గత 10 ఏళ్లుగా పాలిస్తున్నది. గత 10 ఏళ్లుగా ఇండియాలో ఉన్న అన్ని పార్టీల మీద సిబిఐ, ఈడీ, మన ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లు అయినాయి. మీ అందరికీ తెలుసు. ఒకటే ఒక పార్టీ మన భారతదేశంలో, ఒకటే ఒక పార్టీ దేని మీద అయితే బీజేపీ రేట్ చేయలేదో ఆ పార్టీయే ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ మీద తప్పిస్తే బీజేపీ అన్ని పార్టీల మీద, ప్రతిపక్ష పార్టీల మీద రేట్ చేసింది. ఎంఐఎం అంటే బీజేపీకి అంత భయం, అందుకే అసదుద్దీన్ ఓవైసీని వదిలేశారు. సరే, దీనికి ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఏందా మీనింగ్ అంటే, ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు బోగస్ పార్టీలు, అన్ని పార్టీలు చెడ్డ పార్టీలు, ఏఐఎంఐఎం ఒక్కటే పవిత్రమైన పార్టీ అని చెప్పేసి బీజేపీ సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది ఈ పని చేసి. అదే కదా ఇప్పుడు అవుట్కమ్ చూస్తే అట్లనే కనిపిస్తుంది. ఇక అసదుద్దీన్ ఓవైసీ గురించి మనం మాట్లాడదాం. అసదుద్దీన్ ఓవైసీ చేసే పని ఏంటి, ఎట్లా రాజకీయాలలో ఇంత పవర్ఫుల్గా మారిండు అంటే, అసదుద్దీన్ ఓవైసీ చేసే పని ఒకటే. ఏంటి అంటే, ముస్లిం సమాజానికి ప్రభుత్వానికి ఉన్న సంబంధాన్ని కట్ చేసేసి మధ్యలోకి తను దూరి ముస్లింలకి నేనే ముస్లింలని ఆదుకునే పెద్ద తోపుని, తురుముని అని చెప్పేసి అబద్ధాలు చెప్పి ముస్లింలకి దగ్గరైండు. కాకపోతే ముస్లింలకి ఇంకొన్ని విషయాలు ఏంటి అవి అంటే, ప్రభుత్వాలు కావాలని మీ మీద కేసులు పెడుతున్నాయి, కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, మీరు ఎంఐఎం పార్టీని హైదరాబాద్లో గెలిపించండి, లేకపోతే హైదరాబాద్ ఇంకో గుజరాత్ అవుతుంది, గుజరాత్లో హిందూ ముస్లింలు అల్లర్లై ముస్లింలు 3,000-2,500 మంది చంపేశారు, అట్లా హైదరాబాద్లో కూడా అల్లర్లు అవుతాయి, మిమ్మల్ని కాపాడాలంటే మీకున్న ఆప్షన్ ఒకటే, ఏఐఎంఐఎం పార్టీని గెలిపించుకుంటే నేనే మిమ్మల్ని కాపాడతా, ఇంకెవ్వడు మిమ్మల్ని కాపాడలేడు అని చెప్పేసి ముస్లిం సమాజానికి దగ్గరైండు. ఇదొకటి. రెండో విషయం ఏంటంటే, ఆల్టర్నేటివ్. ముస్లింల దగ్గర వేరే ఆల్టర్నేటివే లేదు. మన దరిద్రం ఏంటి అంటే, మనం మనుషులు అవి పుట్టి వేస్ట్. ఎందుకంటే, ఒక కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఒక కమ్మ నాయకుడే గెలుస్తాడు, ఒక కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న ఏరియాలో కాపు నాయకుడే గెలుస్తాడు. అట్లనే హైదరాబాద్లో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ముస్లిమే గెలుస్తాడు. కాకపోతే అసదుద్దీన్ ఓవైసీకి ఆల్టర్నేటివ్ వేరే పార్టీ లేనే. ఎంబీటీ అని ఒక పార్టీ ఉంది, కాకపోతే ఆ మనిషి ఎప్పుడు పనుకుంటాడో ఎప్పుడు లేస్తాడో తెలియదు. ఆ ఎంబీటీకి ఒకడే నాయకుడు, ఆడే సుప్రీం అంటాడు, వేరే ఎవరి మాట అయినాడు, అది సీతయ్య టైపు. అట్లా ఆ ఎంబీటీ ఎప్పుడు పైకి రాలే. కాకపోతే ఎంఐఎంకి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ముస్లింలు కూడా ఏం చేయలేక పాపం అసదుద్దీన్ ఓవైసీ 7 ఎమ్మెల్యేలకే
ఓట్లు వేస్తున్నారు, ప్రతిసారి వాళ్ళే గెలుస్తున్నాడు. అదే అదునుగా తీసుకుని ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏం చేస్తున్నాడు, తెలంగాణలో కాదు వేరే రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలను కూడా రెచ్చగొట్టడము, వాళ్ళకు కూడా మెల్లగా చేయడము, అక్కడ కూడా ఎలక్షన్లలో కంటెస్ట్ చేయడం. ఇప్పుడు ఒక డైలాగ్, ఒక విషయం చాలా రోజుల నుంచి నడుస్తుంది. బీజేపీకి అసదుద్దీన్ ఓవైసీకి ఉన్న సంబంధం ఏంది అంటే, కొంతమంది నిపుణులు ఏమంటారు అంటే, లేదు వీళ్ళిద్దరికీ మంచి సంబంధాలు ఉన్నాయి, ఈయన ఆయనని కావాల్సినప్పుడు కాపాడుకుంటారు అని చెప్పేసి ఒక మాట ఉన్నది. నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ మీద ఆయన తమ్ముడు అయినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ మీద బీజేపీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక కేసు కూడా పెట్టలేదు. ఐటీ రేడ్లు జరగలేదు, సిబిఐ రేడ్లు జరగలేదు, అట్లని చెప్పేసి ఈడీ రేడ్లు జరగలేదు, ఏం జరగలేదు. ఇదంతా చూస్తే తప్పకుండా బీజేపీకి అసదుద్దీన్ ఓవైసీకి సంబంధం ఉందంటే 100% ఉంది అనిపిస్తుంది. ఇదొకటి. రెండో విషయం, అసదుద్దీన్ ఓవైసీ అంత పవిత్రుడా అంటే కాదు. అసదుద్దీన్ ఓవైసీకి ఆయన తమ్ముడికి పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఈవెన్ ఇది హాస్పిటల్స్, మన ఏమంటారు, చాలా బిజినెస్లు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటళ్ళు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ చాలా ఉన్నాయి. అయితే తప్పులు ఎక్కడ జరగట్లేదు. అసలు ఎప్పుడైనా చెక్ చేసిందా బీజేపీ పార్టీ? చేయదు. ఎందుకు చేయదు అంటే, ముస్లిం కార్డు బీజేపీ ప్లే చేస్తే హిందూ కార్డు, ముస్లిం కార్డు మన ఏఐఎంఐఎం ప్లే చేస్తే హిందూ కార్డు అనేది బీజేపీ అనేది ప్లే చేస్తుంది. వీళ్ళిద్దరూ ముస్లింల ఓటు ఏఐఎంఐఎంకి, హిందువుల ఓటు బీజేపీకి కావాలి. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటారు. బయట మీడియా ముందుకు వస్తే అసదుద్దీన్ ఓవైసీని ఏకి పారేస్తారు బీజేపీ వాళ్ళు, అసదుద్దీన్ ఓవైసీ కూడా బీజేపీ వాళ్ళని ఏకి పారేస్తాడు. కానీ లోపల ఏంటి సంఘటన అంటే, లోపల మొత్తం ప్రశాంతం. నువ్వు ఏడ్చినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తా. ఇదొకటి. రెండో విషయం, హైదరాబాద్లో జరుగుతున్న ఇంకో దరిద్రం, డెవలప్మెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు డెవలప్మెంట్ అనేది చెప్తా. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ లేకపోతే హైదరాబాద్ అసలు ఆగిపోద్ది అన్న బిల్డప్లు ఏఐఎంఐఎం పార్టీ ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది అంటే, హైదరాబాద్లో ప్రతి గల్లీకి ఒక ఏఐఎంఐఎం పార్టీ లీడర్ ఉంటాడు. ఆ లీడర్ వచ్చేసి ఆ ఏరియాలో ఉన్న లీడర్కి రిపోర్ట్ చేస్తాడు. ఆ ఏరియాలో ఉన్న లీడర్లు అందరూ కలిసి కార్పొరేటర్కి రిపోర్ట్ చేస్తారు, కార్పొరేటర్ పోయి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే పోయి అసదుద్దీన్ ఓవైసీకి. ఇది వాళ్ళుగా నిర్మించుకున్న ఒక ప్రభుత్వం హైదరాబాద్లో నడుస్తున్నది. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు పోయింది. కరెంటు పోగానే ఏం చేస్తారు, మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తాం. హైదరాబాద్లో అట్లా కాదు. ఏం చేస్తారు అంటే, ఏఐఎంఐఎం వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే వాడు ఏం బీకాడు, కొద్దిసేపు వెయిట్ చేస్తే కరెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. రాగానే వీడు మళ్ళీ తిరిగి ఆడికి ఫోన్ చేస్తాడు. ఏఐఎంఐఎం లీడర్, గల్లీ లీడర్ ఫోన్ చేసి, చూసావా నువ్వు నాకు ఫోన్ చేసినావు, నువ్వు ఫోన్ చేయగానే మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం షేక్ చేసి పడేసి ఇమ్మీడియట్గా కరెంట్ తెప్పించిన, నా వల్లనే కరెంట్ వచ్చింది అని బిల్డప్ ఇస్తాడు. ఇదొకటి. రెండవ విషయము, పనులు ఏదైతే రోడ్డు పనులు ఉన్నాయో, లేదంటే పైపింగ్ ఏదైతే ఉంటుందో, నల్లా పైపులు అవి ఉన్నాయి కదా, ఆ పనులు ఏం చేస్తారు అంటే, ప్రతి పార్టీకి అనుకోండి, ప్రతి ఎమ్మెల్యేకి ఏదో కొంత ఫండ్స్ అన్నది ఇవ్వడం అనేది కామన్. డెవలప్మెంట్ పేరు మీద ఏం చేస్తారు అంటే, మంచిగా ఉన్న రోడ్డు బాగుంటుంది, రోడ్డు చాలా బాగుంటుంది, దాన్ని మొత్తం తీసేసి కొత్త రోడ్డు వేస్తారు. వేసి దాని మీద ఎమ్మెల్యే, కార్పొరేటరు, అక్కడ రోడ్డు పనిచేస్తూ ప్రతి ఒక్కడికి పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ జేబులో వేసుకొని వెళ్ళిపోతారు. కాకపోతే ప్రభుత్వానికి దీనివల్ల వచ్చే నష్టం ఏంటి అని ఎవ్వడు ఆలోచించాడు. సంబంధమే లేదు, ప్రభుత్వం ఉంటేంది, బొచ్చు పోతేంది అంటారు. మాకు రావాల్సిన డబ్బులు మాకు వచ్చినాయి. అట్లా రోడ్లు, మంచిగా ఉన్న రోడ్లను మొత్తం నాశనం చేస్తారు. పైప్ లైన్, వాటర్ పైప్ లైన్, ఆ పైప్ లైన్ బాగానే ఉంటుంది, అసలు ఏం కష్టం ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. ఏం చేస్తారంటే, ఈ గల్లీలో పైప్ లైన్ ఎవరో తోవడము, ఆ గల్లీలో పైప్ లైన్ ఎవరో తోవడము, బిల్లులు తీసుకుపోవడం, ప్రభుత్వానికి పెట్టడం, ప్రభుత్వం కూడా బిల్లులు ఇచ్చేయడం. ఎందుకంటే ఏఐఎంఐఎం పార్టీ బిల్లులు ఫస్ట్ ఇవ్వాలి, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు ఏడ సపోర్ట్ చేస్తే ఆ ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే ప్రభుత్వాలు పడిపోతాయని చెప్పేసి ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే, ఓల్డ్ సిటీలో ఎస్పెషల్లీ టోలీ చౌకీ ఈ సైడ్లో చూసుకుంటే రోడ్డు మొత్తం తవ్వేసి నెలలు కాదు సంవత్సరాలుగా అట్లనే ఉన్నాయి. అందులో పడి పాపం ముసలాన్ని కూడా చచ్చిపోయాడు. అయినా కూడా సిగ్గు, లజ్జ, శరమ అనేది ఏం లేకుండా మంచిగా ఈ ఎంఐఎం నాయకులు, ఏఐఎంఐఎం నాయకులు మంచిగా తింటున్నారు, ఇస్త్రీ బట్టలు వేసుకుంటున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు, కొంచెం కూడా సిగ్గు లేదు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారు, ఎంత ఇబ్బంది అంటే, మొన్న చూసిన నేను ఒక వాన పడితే ఆ రోడ్డు మొత్తం యాడికాడికి తోవేసి గుంటలు ఉన్నాయి, సంవత్సరాలుగా ఆ గుంట అట్లనే ఉంది. ఆ వాన పడితే మొత్తం ఆ బురదలకెళ్ళి పోతున్నారు, ప్రజలు నడుచుకుంటూ పోతున్నారు, బండ్ల మీద పోతున్నారు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఏఐఎంఐఎం పార్టీని ప్రశ్నించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, సెంట్రల్ గవర్నమెంట్కి లేదు. వీళ్ళేమో రాజుల్లాగా తింటున్నారు, పంతున్నారు. ఇదే ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నది. రేపు పొద్దున ఏఐఎంఐఎం వేరే చోట్లకి పాకితే అక్కడ కూడా జరిగే పరిస్థితి ఇదే. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ అండ్ మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.